హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అసలు ఫర్గట్ పాస్వర్డ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది ఏ అప్లికేషన్లో అయినా అని చెప్పి థియరిటికల్గా కవర్ చేసాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే మీరు బిల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు థియరిటికల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది కాబట్టి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా చిన్న వీడియో ఉంటుంది ఇది. అండ్ ఈ వీడియోలో నేను వాడిన ఆ డయాగ్రామ్ అది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వీక్ ఒకటి వస్తుంది కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఇంకా లేచి కూడా వీడియోని స్టార్ట్ చేయండి. సో గైస్, మనం మన అప్లికేషన్లో ఫర్గట్ పాస్వర్డ్ ఫీచర్ పెట్టాలి అనుకుంటే మనకు అసలు ఫస్ట్ అది ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. సపోజ్ ఫర్గట్ పాస్వర్డ్ పేజ్లో యూజర్ వచ్చి ఆ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేశాడు. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఫర్గట్ పాస్వర్డ్ అన్నది ఒక శాంపుల్ రౌట్. ఓకే, మన బ్యాక్ ఎండ్లో శాంపుల్ రౌట్ ఇది. సో ఈ పర్టికులర్ శాంపుల్ రౌట్కి యూజర్ ఏం ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాడో ఆ ఈమెయిల్ ఐడి వెళ్తుంది. ఓకే, వెళ్ళాక అప్పుడు ఫస్ట్ సర్వర్లో ఏం జరుగుతుంది అంటే ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడితో డేటాబేస్లో ఏదైనా రికార్డ్ ఉందా, అంటే ఏదైనా యూజర్ ఆల్రెడీ ఉన్నాడా లేదా అని చూస్తుంది. ఎందుకంటే మనం ఒక ప్లాట్ఫామ్లో మనం పెట్టుకున్న పాస్వర్డ్ మర్చిపోయాము అంటే దాని అర్థం ఏంటి, ఆల్రెడీ మనకు ఆ ప్లాట్ఫామ్లో అకౌంట్ ఉందని. కాబట్టి మన రికార్డు డేటాబేస్లో ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఏం జరుగుతుంది, చెకింగ్ ఇఫ్ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ డీబీ. ఒకవేళ డేటాబేస్లో ఉన్నాడు అనుకోండి, అంటే ఆ యూజర్ ఆల్రెడీ ఉన్నట్టు. ఓకే, అప్పుడు ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడి కోసం అని చెప్పి ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది సర్వర్లో. జనరేట్ అయ్యాక సర్వర్లోకి స్టోర్ చేసుకుంటాం ఈ ఓటీపీ. కొంతమంది సర్వర్లో స్టోర్ చేస్తారు, కొంతమంది డేటాబేస్లో స్టోర్ చేస్తారు. అది మన అప్లికేషన్ సైజు, మన యూజ్ కేస్ బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనకు వర్కింగ్ అర్థం అవ్వాలి కాబట్టి మనం ఓటీపీని సర్వర్లో స్టోర్ చేద్దాం. ఓకే, ఎలా స్టోర్ అవుతుంది, ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి ఈ పర్టికులర్ 1 2 3 4 అని చెప్పి ఒక ఓటీపీ జనరేట్ అయ్యింది అనుకోండి. ఓకే, సో అదే ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతుంది. ఈమెయిల్ ఐడి ఈస్ టు 1 2 3 4. ఓకే, దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఏ ఓటీపీ అయితే జనరేట్ అయిందో ఆ ఓటీపీని ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి పంపిస్తుంది మన సర్వర్. ఓకే, ఎలా పంపిస్తుంది అన్నదంతా మనం కోడింగ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం చేద్దాం. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఏం పెట్టాం, మనం జీమెయిల్ పెట్టాం. ఓకే, సో ఇక్కడ జీమెయిల్ ఎందుకు పెట్టామంటే మోస్ట్లీ జీమెయిల్ వాడతాం మనం. ఓకే, సో అందువల్ల జీమెయిల్ పెట్టాం. ఒకవేళ మీరు వేరే యాహూ కానీ లేకపోతే వేరే ఇప్పుడు ఈ కాలేజ్ పోర్టల్స్ అయ్యి ఉంటాయి. కాలేజ్ పోర్టల్ అయితే కాలేజ్ పోర్టల్ వస్తుంది మన సర్వర్ కమ్యూనికేషన్. ఓకే, సో జనరేట్ అయిన ఓటీపీ ఈ పర్టికులర్ జీమెయిల్ సర్వీస్లో వాడుకొని ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి వెళ్తుంది. ఓకే, వెళ్ళాక మనం ఏం కెచాలు చేయకుండా మనం మన ఈమెయిల్ ఐడి ఇచ్చామనుకోండి. ఓకే, మన ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది కదా, ఈ ఓటీపీని ఇక్కడ చూసారా, ఓటీపీ రిసీవ్ టు ది ఈమెయిల్. ఈ ఓటీపీని మనం ఎంటర్ చేసి మనం ఓకే కొట్టామనుకోండి యూఐలో, ఇది ఇంకొక శాంపుల్ రౌట్ వెరిఫై ఓటీపీ అని చెప్పి. ఇప్పుడు ఈ వెరిఫై ఓటీపీ స్లాష్ అని చెప్పి ఇక్కడ మనం ఇక్కడ ఏ ఓటీపీ అయితే ఎంటర్ చేసామో ఆ ఓటీపీని పంపిస్తాం. అప్పుడు మళ్ళీ బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. సర్వర్లో ఏం జరుగుతుంది అంటే సర్వర్ వెరిఫైస్ ది ఎంటర్డ్ ఓటీపీ. ఎందుకంటే సర్వర్ దగ్గర ఆల్రెడీ ఒక కాపీ ఉంది కదా, ఎందుకంటే ఆబ్జెక్ట్‌లో స్టోర్ చేసుకుంది. ఈ పర్టిక్యులర్ ఈమెయిల్ ఐడికి ఈ పర్టిక్యులర్ ఓటీపీ జనరేట్ చేసాం మనమని. సో అప్పుడు ఏం చేస్తుంది, అది స్టోర్ చేసుకున్న ఓటీపీని మనం ఎంటర్ చేసిన ఓటీపీని మ్యాచ్ చేసుకొని ఒకవేళ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మన సర్వర్ యూజర్‌కి మళ్ళీ రెస్పాన్స్ పంపిస్తుంది. ఏంటి, ఓకే మీరు కరెక్ట్‌గానే ఎంటర్ చేశారు, సో మీరు నెక్స్ట్ స్టెప్‌కి ప్రొసీడ్ అవ్వొచ్చని. అలా కాకుండా కేచువల్‌గా మనం వేరేది ఏం పెట్టాం అనుకోండి ఓటీపీ, అప్పుడు వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అవ్వదు. సో ఓకే కాదని చెప్పి రెస్పాన్స్ పంపిస్తుంది. మొత్తానికి ఏదో రెస్పాన్స్ అయితే పంపించాలి. ఓకే, సో ఈ కేస్‌లో 200 ఓకే అని పంపించాం. అంటే మనం కరెక్ట్ ఓటీపీయే ఎంటర్ చేసాము. సో అప్పుడు యూజర్ ఏం చేస్తాడంటే ఏ కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాడో ఆ కొత్త పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసి ఓకే కొట్టగానే మళ్ళీ ఇక్కడ ఈ మై న్యూ పాస్వర్డ్ అన్నది ఇంకొక శాంపుల్ రౌట్. ఓకేనా, సో ఇప్పుడు ఈ శాంపుల్ రౌట్‌కి యూజర్ ఏమైతే న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నాడో ఆ న్యూ పాస్వర్డ్‌ని పంపిస్తది యూఐ. పంపించాక ఆల్రెడీ మనకు సర్వర్‌లో ఏం జరుగుతుందో తెలిసిందే కదా. ఫస్ట్ ఆ పాస్వర్డ్ అంటూ ఒక హ్యాష్ జనరేట్ అవుతది. బీక్రిప్ట్ ప్యాకేజ్ అది వాడుకొని అప్పుడు ఈ పర్టిక్యులర్ ఈమెయిల్ ఐడికి ఈ కొత్త హ్యాష్‌ని అప్డేట్ చేస్తాం మన డేటాబేస్‌లో. ఓకే, సో అప్పుడు యూజర్ నెక్స్ట్ టైమ్ నుంచి ఈ కొత్త పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వచ్చు. ఇదనమాట ఫర్గాట్ పాస్వర్డ్ తాలూకా వెనకాతల బ్యాక్ ఎండ్ వర్కింగ్ అంతా. ఓకే, సో మీకు ఇది టెక్నికల్‌గా అర్థమైంది అనుకుంటున్నా. కోడింగ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో వస్తది, తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వీక్‌కి ఒకటి వస్తది. ఎవ్రీ వీడియోలో ఏదో ఒక కొత్త విషయం నేర్పిస్తా, లేకపోతే ఆల్రెడీ తెలిసిన విషయాన్ని ఇంకొద్దిగా బాగా అర్థమయ్యేలా చెప్తా. కాబట్టి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి.